ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ అనుదీప్. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నివాసం 7 లోక కళ్యాణ మార్కు చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రధాని నివాసానికి చేరుకొని ప్రధానితో భేటీ అయ్యారు. ఈరోజు ఉదయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతూ వచ్చారు. ఉదయం అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలకు సంబంధించి ఆయన కార్యక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో హాజరైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగినటువంటి ఎన్డీఏ పక్ష భేటీకి హాజరయ్యారు. ఈ భేటీలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత అంటే ఎన్డీఏ భేటీ ముగిసిన తర్వాత కుమారస్వామితో విడివిడిగా భేటీ అయ్యి విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి విషయాలపై చర్చించడం జరిగింది. దాంతోపాటుగానే అదే మీటింగ్ తర్వాత మిగిలిన నేతలంతా బయటకు వెళ్ళిపోయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు జేపీ నడ్డా అమిత్ షాలతో ప్రత్యేకంగా మరో 15 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి పూర్తి స్థాయి సహకారం అందించాలనేటువంటి అంశాలపైనే చర్చ జరగడానికి ఆస్కారం ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీని ప్రకారం చూసుకుంటే గత 5 ఏళ్లలో జరిగినటువంటి ఆర్థిక అరాచకము, అదే సందర్భంలో అప్పులు, కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో వచ్చినటువంటి నిధులు, రుణాలు వీటన్నిటిని దారి మళ్లించటము, పైగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాల్లో కూడా పూర్తి నిర్లప్తత, నిర్లక్ష్యము, దాంతోపాటుగా ఆయాచిత లబ్ధి కొంతమందికి మాత్రమే చేసి మిగిలిన వారందరినీ నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి నెలకొనటము, వీటన్నిటి కారణంగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో జరిగినటువంటి ఒక రకంగా చెప్పాలంటే విధ్వంసం లాంటి పరిస్థితులన్నింటినీ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సందర్భాల్లో ప్రధానికి వివరించారు. ఇటీవల అంటే గత 5 నెలల కాలంలో రాష్ట్రంలో బయటపడినటువంటి అనేక విషయాలు, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ప్రధానంగా అనేక విషయాలపైన వచ్చినటువంటి స్పష్టత మేరకు ముఖ్యమంత్రి ఈరోజు ప్రధానమంత్రికి మరో విన్నపం చేయబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. దీంతో పాటుగానే అమరావతి, దాంతోపాటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి, అమరావతికి సంబంధించి ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, దాంతోపాటుగా ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఈ రెండింటితో పాటు హడ్కో కూడా దాదాపు 15,000 కోట్ల రుణం 2 సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వం హామీ మేరకు 2 సంస్థల నుంచి ఏడీబీ అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ నుంచి వస్తుంది. మరో 11,000 కోట్ల రుణం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు హడ్కో కూడా రుణం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ అన్ని అంశాలను క్రోడీకరించి వివరిస్తూనే రాష్ట్రంలో చేపట్టేటువంటి అభివృద్ధి పనులు, వాటికి సంబంధించినటువంటి వివరాలు, గత నెల రోజుల కాలంలో రాష్ట్రంలో చేపట్టినటువంటి రోడ్ల అభివృద్ధి, దాని కారణంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన, వీటన్నిటికి సంబంధించినటువంటి వివరాలు అందించడం పాటు గత 5 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసం నుంచి బయటపడేందుకు పూర్తి సహాయ సహకారాలు ఇవ్వాలి అని చెప్పి ప్రధానమంత్రిని కోరుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. దీంతో పాటుగా గత ఈ నెలలోనే ప్రధానమంత్రి వైజాగ్లో పర్యటించాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల, వాతావరణ పరిస్థితులు అనుకూలించడం వల్ల ప్రధాని పర్యటన వాయిదా పడింది. అయితే తిరిగి మళ్ళీ ఎప్పుడు వస్తారనేది తెలియదు కాబట్టి అందుకు అనుగుణంగా ప్రధానిని మరోసారి వైజాగ్ పర్యటనకు రావాలని, అనేక ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు అతి ముఖ్యంగా చూసుకుంటే విశాఖ రైల్వే జోన్, కేంద్ర విభజన చట్టం ప్రకారం విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పింది. అందుకు అనుగుణంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కేంద్రం నిర్మాణానికి అవసరమైనటువంటి భూమిని కేటాయించడం జరిగింది. ఆ భూమికి శంకుస్థాపన చేసి విశాఖ జోన్ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవసరమైనటువంటి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి మరోసారి పిలుస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగానే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు సంబంధించి ఇప్పటికే ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ దాదాపు నిలిచిపోయినట్లే, కానీ సంస్థను మరింత పురోభివృద్ధిలోకి తీసుకువెళ్లేందుకు, సంస్థకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు, చేయూత అందించేందుకు అవసరమైనటువంటి అంశాలపైన కూడా చర్చించడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఇటీవల పెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్, ఆ తర్వాత బయటపడినటువంటి అనేక అంశాలను వివరిస్తూ మరోసారి ఇప్పుడు రేపు ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టనున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్టేటువంటి బడ్జెట్లో తమకు ప్రాధాన్యత ఇచ్చి చేయూత అందించాలని, మిగిలిన రాష్ట్రాలతో పాటు ఆర్థికంగా
పోటీ పడే పరిస్థితికి, చేయూతను అందించే పరిస్థితికి, తమంతట తాము ఆర్థిక పరిపుష్టిని సాధించేందుకు అవసరమైనటువంటి సహకారాన్ని అందించాలని చెప్పి ప్రధానంగా ఈ ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలపైనే ప్రధానంగా చర్చించడానికి ఆస్కారం కనిపిస్తోంది. అయితే ఇదే సందర్భంలో ఇరువురి మధ్య దేశంలో తాజాగా నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అంబేద్కర్ వ్యవహారము, అంబేద్కర్ పైన అమిత్ షా అనేక అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా విపక్షాలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో విపక్షాలు పార్లమెంట్లో సృష్టించినటువంటి విధ్వంసము వీటన్నిటిపైన కూడా ఇరువురి మధ్య చర్చకు రావడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. అదే సందర్భంలో అనేక ప్రాజెక్టులు అంటే విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో ప్రాజెక్టు ఇలాంటి ప్రాజెక్టులతో పాటుగా అనేక అంశాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి చేయూతను ప్రధానంగా విశాఖ, విజయవాడ 2 మెట్రో ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వమే పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయించి నిర్మించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ ఉంది. అందుకు ప్రధాని ఆమోదం తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కూడా ఆమోదం తెలపాల్సి ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగా ప్రధానినే స్వయంగా దీనిపైన పర్యవేక్షించి అందుకు అవకాశం ఉన్నంత త్వరగా దీని నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటుగా ప్రాజెక్టులన్నిటికీ ఆమోదం తెలపాలని కోరుతున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఇవి ప్రధానంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు పెడుతున్నటువంటి అంశాలు. వీటన్నిటి చర్చ తర్వాతనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో, ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఇరువురితో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు విడివిడిగా భేటీ కాబోతున్నారు. ఈరోజు సాయంత్రం 8 గంటల వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు మరింత 3 ముఖ్యమైనటువంటి అపాయింట్మెంట్లతో మరింత బిజీ షెడ్యూల్లోకి వెళ్తున్నట్లుగా కనపడిస్తూ ఉంది. ఓవర్ టు స్టూడియో అనుదీప్.